ఓకే. సో అట్లాగే మీరు రాజమౌళి గారితో వర్క్ చేశారు మగధీరాలో. సో మళ్ళీ అందరి చూపు దేని మీద ఉందంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారు వస్తున్న సినిమా మీద ఉంది. దాంట్లో మీరేమైనా వర్క్ చేయబోతున్నారు రాజమౌళి గారు? అలాంటి అదృష్టం మాకు లేదనుకుంటాను. అంటే అంటే ఏది కూడా కొన్ని విషయాలు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళు నిర్ణయించుకున్న దాన్ని ఆధారపడడం తప్పక మనం ఆశపడటం అనేది జరిగేది కదా. ఇస్తే చేస్తాం, ఇస్తే లేదని వెరీ హ్యాపీ, ఇస్తే వెరీ హ్యాపీ, ఇస్తే డబుల్ హ్యాపీ, ఈ పని ఇంకా డబుల్ హ్యాపీ. ఎందుకంటే మనకంటే మంచి అంటే సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తుంది కదా. అది ఒక మంచి పెద్ద పెద్ద ఫారెన్ మాస్టర్ వాళ్ళని తెచ్చి మంచి తెచ్చారు అనుకోండి. రాజమౌళి ఇప్పుడు ఇంటర్నేషనల్ అయ్యారు కదా, ఇంకా ఇంగ్లీష్ సినిమాలు అయ్యారు అనుకోండి, ఇంకా తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప డైరెక్టర్ అని మెచ్చుకున్నావు కదా. అందుకని సినిమా హిట్ అవ్వాలి, అందుకని మాకే వేయాలని కాదు, మాకంటే మంచి మంచి పెద్ద పెద్ద మాటలు ప్రపంచంలో పెద్ద మాటలు అన్నీ కూడా వర్క్ చేయొచ్చు మంచిదని మేము అనుకోండి. ఓకే. సో అట్లాగే మీరు తెలుగుతో పాటు వేరే లాంగ్వేజెస్ కూడా చేస్తూ ఉంటారు? చేసాము, తమిళ, కన్నడ చేసాము. కన్నడ. సో ఇక్కడ హీరోలకు అక్కడ హీరోలకు మీరు ఏమన్నా డిఫరెన్స్ చూసారా? అంటే రెండు కళ్ళు, ఇక్కడ హీరో రెండు కళ్ళు, అక్కడ హీరో రెండు చేతులు ఉన్నాయి, అక్కడ హీరో రెండు చేతులు ఉన్నాయి. అందుకని మన హీరోలకి రెండు చేతులు కాదు, కర్ణాటక రెండు చేతులు ఉన్నాయి. కన్నడలో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారు? కన్నడలో మాట్లాడమా, తమిళ, మలయాళమా, నేను మాట్లాడు ఏనైతే నాకు గుర్తు. తల్లి ఈ బాడీలో మలయాళం ఫుడ్ ఉంది, కర్ణాటక ఫుడ్ ఉంది, తెలుగు ఫుడ్ ఉంది, హిందీ ఫుడ్ ఉంది, ఒరిస్సా ఫుడ్ ఉంది. ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు అడిగారు కదా తల్లి, కర్ణాటక హీరోలు బాగా చేస్తారా, తెలుగు హీరోలు బాగా చేస్తారని చెప్పండి. దానికన్నా మరి అదే చెప్పే కానీ కర్ణాటక హీరో ఉండదు, లోపల ఉన్నది భగవంతుడు. తెలుగు హీరోలో ఉండదు భగవంతుడు, చైతన్యం. తమిళ్లో హీరోలో ఉండదు భగవంతుడు, చైతన్యం. చైతన్యం. ఇప్పుడు ఆ చైతన్యం ద్వారా నువ్వు సొత్తు మాట్లాడుతుంది, శవం దగ్గరికి మాట్లాడుద్దా. కాబట్టి అందరూ ఒకేలాగా బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు అందరూ. మీతో వర్క్ చేసిన వాళ్ళు అందరూ బాగా చేస్తారు. నేను కూడా మంచి చేసిన ఇంటర్వ్యూ. నా బంగారు తల్లి అడగండి, ఎందుకంటే నీకు అడగని కొన్ని చూడరు, మేము మాట్లాడుతున్నాం. సరే, నేను మీరు వర్క్ చేసిన హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి ఒక్క వర్డ్ అన్న చెప్పండి. చిరంజీవి గారు సూపరు, బాలకృష్ణ గారు సూపరు, భగవంతుడు సూపరు, సూపరు, మహేష్ బాబు గారు సూపరు, లాస్ట్ కు నువ్వు సూపర్, ఎన్టీఆర్ సూపరు, రామ్ చరణ్ సూపరు, అందరు సూపర్. మీకు వాళ్ళు సూపర్ కాబట్టి అటు హీరోలు అయ్యారు నేను అట్లా అడుగుతున్నాను. సూపర్ కాకపోతే స్టార్లు ఎట్ట అయ్యారు? మనకి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? మా ఊర్లో సాధారణ మనుషులు ఎందుకు మాట్లాడుకుంటాం? మనకి నువ్వు అడగో, నేను మాట్లాడతాను. ఎందుకు వీళ్ళు సూపర్ అయ్యారంటే వాళ్ళు సూపర్ అయితేనే వాళ్ళు సూపర్ అయ్యే మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే ఎవరిబడి సూపరే. ఎందుకంటే ఈ ఆత్మపైన మేము ఇంత ముందు ఏదో 10 సంవత్సరాల ముందు అడిగుంటే నువ్వు ఆయన సూపర్ కాదు, ఈయన కాదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత విశ్వం అంతా ఒకటే, వసుదేవ కుటుంబం. చిరంజీవి అన్నయ్యలో ఉండే శక్తి, బాలీబాబులో ఉండే శక్తి, శక్తి, తర్వాత మున్సిపాలిటీలో ఊడుస్తున్నాడు చూడు, మున్సిపాలిటీ సోదరుడు, అతనిలో ఉండే శక్తి, నరేంద్ర మోడీ గారి దగ్గర ఉండే శక్తి, రేవంత్ రెడ్డి గారు ఉండే శక్తి. సరే, మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి మీ వైపే వస్తాను నేను. రండి, ఒకే శక్తి, రూపాలు వేరు. సో ఫైట్ మాస్టర్లు అనగానే మనకి డైట్లు అవన్నీ మంచి మెయింటైన్ చేయాలి, హెల్త్లు అవన్నీ. సో మీరు డైట్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు. సో మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతూ ఉంటారు? సూపర్ డైట్ అంటే జనానికి తెలియందే మేము చెప్పట్లేదు, అంటే మాకు తెలుసు అనుకుని అని కూడా కరెక్ట్ కాదు. ఏదో కొంచెం ఏం లేదు తల్లి, మా ఫీలింగ్ ఏంటంటే తల్లి, దేహం అనేది ఏంటంటే ఆధారమైంది, అన్నిటికీ ఆధారమైంది. నువ్వు చూడాలన్నా, నువ్వు మాట్లాడాలన్నా, హీరోల గురించి అడగాలన్నా, ఫైట్లు చేయాలన్నా, హీరోలు ఎవరన్నిటికీ అందరికీ మ్యారేజ్ చేసుకోవాలన్నా, పిల్లలు కావాలన్నా, అన్నిటికీ దేహం ఇది ఉపయోగపడేది. అన్నిటికీ మూలాధారమే దేహం. అర్థమైందా? ఇప్పుడు దేహం లేదనుకోండి, నువ్వు ఇంటర్వ్యూ మమ్మల్ని అడగలేదు కదా. మరి ఇన్నిటికి ఉపయోగపడిన దేహం కోసం మార్నింగ్ లేసి ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ దీనికి ఏం పెట్టాలి, ఇది ఏ టైంలో వండుకోబెట్టాలి, ఏం తినిపించాలి అనే సంగతి మనకు క్లారిటీ ఉంటే సేఫ్ గా ఉంటాం. దీనికి ఏమి తాగించాలి, తాగించేది ఏంటంటే వాటర్ తాగించాలా, వేరే తాగించాలి. ఎయిర్పోర్ట్ కి మనం వెళ్తాము, ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు అంటారు
కత్తిర్లు, స్మోకింగ్స్, తర్వాత సీజర్ లైట్ ఇవన్నీ నాట్ అలౌడ్ అంటారు అవును అంటారు కదా. అంటారు